హలో హాయ్ నమస్తే, నేను మీ వేణు. నేను నల్గొండ కార్స్, మాది తెలంగాణ నల్గొండ జిల్లా నల్గొండ లోకల్ టౌన్ అండి. నల్గొండ లోకల్ టౌన్ లో హైదరాబాద్ రోడ్ లో ఎస్ఆర్ మోటార్స్ అండ్ మెకానిక్ షాప్ అయితే ఉంది. నేను ప్రెసెంట్ ఢిల్లీలో అయితే ఉన్నా. ఢిల్లీ కార్ అయితే సేల్ కి అయితే తీసుకొచ్చిన మారుతి సుజుకి విటారా బ్రీజా ZDI ప్లస్ 2016 మోడల్, 2016 మోడల్, 90,000 కిలోమీటర్లు అయితే నడిచింది. సెకండ్ ఓనర్ అండి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. ఫ్రంట్ బానెట్ నుంచి బ్యాక్ డిక్కీ వరకు ఏ పార్ట్ అయితే చేంజ్ అయితే చేయలేదు, ఏ గ్లాస్ అయితే చేంజ్ అయితే చేయలేదు. దీని ప్రైస్ వచ్చేసి 5,20,000 అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, అందులో స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. మీకు ఈ వెహికల్ కావాలనుకుంటే కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఫుల్ వీడియోలో మీకు డీటెయిల్స్ అయితే చెప్తా. ఓకే, చూసుకోవచ్చు. ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి, వైట్ కలర్ అండి, ఎక్సలెంట్ అయితే ఉంది. చూసుకోవచ్చు. ఫ్రంట్ గ్రిల్ వచ్చేసి ఇక్కడైతే స్క్రాచ్ ఉంది, కుక్క తగిలిందంట, బండి తగిలిచ్చేసింది. ఆ గ్రిల్ అయితే ఇంకా లోపలికి ఏందా గ్రిల్ ఒకటి పోయింది. చూసుకోవచ్చు. బండి అయితే ఫ్రంట్ లుక్ వచ్చేసి ఇదండి. కార్ కి రైట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, వైట్ కలర్, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా అయితే లేదు, ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్, బ్యాక్ సస్పెన్షన్ కూడా 4 ఎలైవెల్స్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు. 4 సీల్ టైర్లు అయితే ఉంది. స్టెప్ అయితే అన్యూజ్. స్టెప్ అన్యూజ్ అంటే కంపెనీతో వచ్చింది అయితే కాదు, కొత్త సీల్ టైర్ అయితే వేయించుకున్నారు. 4 JK టైర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు, ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. బండి ఏ గ్లాస్ కూడా చేంజ్ అయితే చేయలేదు. బ్యాక్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, ZDI ప్లస్ వెహికల్ 2016 వైట్ కలర్, సెకండ్ ఓనరు. రివర్స్ కెమెరా సెన్సార్స్ అయితే కంపెనీ తోటి అయితే వచ్చినాయి. చూసుకోవచ్చు. కార్ కి లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకున్నట్టయితే ఇదండి, వైట్ కలర్, ఎలాంటి చిన్న స్క్రాచెస్ కూడా లేవు, ఎక్కడ నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. జస్ట్ అయితే ఉంది, బండి మీద వాష్ అయితే చెప్పలేదు. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూసుకోవచ్చు, ఎలైవెల్ కూడా చూసుకోవచ్చు. బండి అయితే నాన్ యాక్సిడెంట్ అండి. ఫ్రంట్ వచ్చేసి కుక్క తగిలింది, గ్రిల్ ఒకటి అయితే పగిలింది, కింద సైడ్ పగిలింది, ఫ్రంట్ అయితే ఏం పగలేదు. అదైతే చెప్తున్నా ముందరనే. మీకు ఓకే అనుకుంటే చూడండి, అది ఏమన్నా చేపించిద్దాం. మీరు వేయించుకున్నా వేయించుకోవచ్చు. చూసుకోవచ్చు. 2016 7వ నెల 2011 బండి తీసుకున్నప్పుడు అయితే అది స్టిక్కర్ ఇచ్చినారు. చూసుకోవచ్చు. ఓకే, మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. 2 keys అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్, ఆల్ పేపర్స్ ఒరిజినల్ అయితే ఉంది. ఓకే, చూసుకోవచ్చు. వెహికల్ వచ్చేసి ఏ పిల్లర్ రైట్ సైడ్, కార్ కి రైట్ సైడ్ పిల్లర్లు చూసుకోవచ్చు, ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు, ఏ బిడింగ్ చేంజ్ అయితే చేయలేదు, ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి, సెంటర్ లాకింగ్, ఓరియం అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది. మనం సీట్ కవర్లు చూసుకోవచ్చు. బండి కంపెనీ సీట్ కవర్లు అయితే ఇన్స్టాల్ అయితే ఉన్నాయి, క్లాత్ కవర్లు. 180% అయితే సీట్ కవర్లు ఉంటాయి. చూసుకోవచ్చు. ఓకే, కారుకు డాష్ బోర్డు చూసుకున్నట్టయితే నీట్ అండ్ క్లీన్ గా అయితే బ్లాక్ ఫినిషింగ్ తోటి అయితే ఉంది. మనం అయితే లోపలికి వెళ్ళిపోదాం. ఓకే, వెహికల్ అయితే ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నా. పుష్ స్టార్ట్ బటన్ తో అయితే వస్తుంది. వెహికల్ అయితే స్టార్ట్ చేస్తున్నా. ఓకే, వెహికల్ అయితే స్టార్ట్ చేసినా. చూసుకోవచ్చు. దీని ఓడోమీటర్ కూడా చూసుకోవచ్చు. ఓకే, స్టీరింగ్ చూసుకున్నట్టయితే స్టీరింగ్ చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది, ఎలాంటి నాయిస్ అయితే లేదు. కార్ కి రైట్ సైడ్ స్టీరింగ్ మీద బటన్ చూసుకున్నట్టయితే క్రూజ్ అయితే అవైలబుల్ ఉంది. లెఫ్ట్ సైడ్ లో ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఓకే, 7 inches స్క్రీన్ అయితే ఉంది. రివర్స్ కెమెరా కూడా వర్కింగ్ లో ఉంది. సెన్సార్స్ లైన్స్ కూడా క్లారిటీగా అయితే వర్కింగ్ లో అయితే ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ AC వస్తుంది. 6 gear box తోటి అయితే వస్తుంది. 5 ముందరకి, రివర్స్ ఒకటి 6 గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి. సేఫ్టీ పరంగా 2 air bags అయితే వస్తుంది. రివర్స్ కెమెరా సెన్సార్స్ అయితే ఉంటుంది. రూఫ్ కూడా చూసుకోవచ్చు, నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేవు. వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, బానెట్ లేదు, మీకు ఇంజన్ అయితే చూపిస్తా. చలో. ఓకే, దీని ఇంజన్ చూసుకున్నట్టయితే కార్ కిన్నటువంటి లెఫ్ట్ సైడ్ అప్రాను, రైట్ సైడ్ అప్రాను కంపెనీ పేస్టింగ్ తోటి అయితే ఉంది. నాన్ యాక్సిడెంట్, ఎక్కడ ఏ పార్ట్ కూడా చేంజ్ అయితే తెలియదు. చూసుకోవచ్చు. రేడియేటర్ పట్టు కూడా కంపెనీ స్టిక్కర్లతో అయితే ఉంది. న్యూ బ్యాటరీ అయితే అవైలబుల్ ఉంది. 2024 6 నెలలు అయితే బ్యాటరీ అయితే వేయించినారు. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది. ఎలాంటి ఆయిల్ చెమ్మలు, ఎలాంటి లీకేజెస్ అయితే అలాంటివి అయితే ఏం లేవు. నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది. ఇంజన్ లో అయితే ఇంతవరకు పాన్ అయితే పెట్టలేదు. గేజ్ పుల్ల కూడా తీసి చూపిస్తున్నా. బ్యాక్ కంప్రెసర్, స్మోక్ అలాంటివి కూడా ఏమైతే లేదు. ఇంజన్ కి బానెట్ కి అయితే పాన్ అయితే పెట్టలేదు. చూసుకోవచ్చు. ఒరిజినల్ బానెట్ అయితే ఉంది, కంపెనీ పర్చింగ్ తోటి అయితే ఉంది. ఓకే, దీని బ్యాక్ సైడ్ సీట్లు చూసుకున్నట్టయితే కంపెనీ సీటింగ్ కవర్స్ అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు. ఆమ్రెస్ట్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి. కప్ హోల్డర్స్ ఉన్నాయి. డిక్కీది ప్యాడ్ కూడా అయితే అవైలబుల్ ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎక్కడ రష్ అయితే లేదు. సింపుల్ నీట్ క్లీన్ అండ్ అయితే మెయింటైన్ అయితే చేసినారు. ఎలక్ట్రికల్ కంప్లైంట్స్ అయితే ఏం లేదు. మీకు బూట్ చూపిస్తా. ఓకే, బూట్ చూసుకున్నట్టయితే ఎక్కడ రష్ అయితే లేదు, ఒరిజినల్ టు ఒరిజినల్ అయితే ఉంది. బూట్కి అయితే ఇంతవరకు అయితే పాన్ అయితే పెట్టలేదు. డిక్కీకి నీట్ అండ్ క్లీన్గా ఉంది, ఎక్కడ రష్ అయితే లేదు. బూట్ చూసుకున్నట్టయితే స్పేసియస్గా అయితే ఉంది బూటు. ఓకే, స్టెప్ అని చూసుకున్నట్టయితే సీల్ టైర్ ఉంది, అపోలో టైర్. ఇంతవరకు అయితే స్టెప్ అని అయితే వాడలేదు. సీల్ టైర్ అయితే అవైలబుల్ ఉంది. టూల్ కిట్ కూడా ఉంది. టూల్ కిట్ కూడా ఇచ్చినట్టయితే ఏం కనిపించలేదు. ఓకే,
కార్కి లెఫ్ట్ సైడ్ పిల్లర్స్ చూసుకున్నట్టయితే నాన్ యాక్సిడెంట్, ఎక్కడ ఏది డ్యామేజ్ అయితే లేదు, ఏ బీడింగ్ చేంజ్ అయితే లేదు, ఒరిజినల్ టు ఒరిజినల్ ఉంది. పీస్ అయితే ఫ్రంట్ బంపర్ గ్రిల్ అయితే ఒకటి స్క్రాచ్ ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ చేపించిస్తాం, మీరు చేపించుకున్నట్టే నో ప్రాబ్లం. ఓకే, దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఓనర్ అయితే 5,20,000 అయితే చెప్తున్నాడు. అది ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు, అందులో కూడా స్మాల్ నెగోషియబుల్ అయితే ఉంది. ఈ వెహికల్ అనే కాదు, ఎన్ని వెహికల్ కావాలనుకున్నా కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. మీకు బెస్ట్ వెహికల్ ఇప్పినకైతే ట్రై చేస్తాను. నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, జై హింద్.